హలో మాస్టర్. ఏమండే మేడం గారు, వేడన్నంలో కొబ్బరి కూర శనగపప్పు కూర కలుపుకొని కొంచెం నెయ్యి తగిలించి నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటుంటే ఉంటుంది సార్. చాలా అంటే చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది. కొబ్బరి కూర శనగపప్పు కూర కోసం ఒక 30 డబ్బా పచ్చిశనగపప్పుని 2-3 గంటలు నానబెట్టుకోండి. అలాగే 2 కొబ్బరి చిప్పల్ని తురుముకొని పక్కన ఉంచుకోండి. ఒక పెద్దుల్లిపాయని పొడవు ముక్కలుగా 7-8 పచ్చిమిరపకాయల్ని చీలికల్లాగా కోసి పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టుకున్న శనగపప్పు, తురుముకున్న పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కల్లో సొగం, పచ్చిమిరపకాయ చీలికలు, పసుపు, 1 గ్లాస్ మంచినీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోండి. ఇవాళ నేను పిజియన్ వాళ్ళ ఇంపేరి క్యాస్ట్ ఐరన్ కడాయిని వాడుతున్నానండి. మిగతా పోత ఇనప బాండీలతో పోల్చుకుంటే ఈ కడాయి కొంచెం బరువు తక్కువగానే ఉంటుంది. లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఏ కెమికల్ కోటింగ్ లేకుండా ప్రీ సీజన్ అయి వస్తుందండి ఈ కడాయి. ఇప్పుడు కడాయిలో వేరుశనగ నూనెను వేసుకొని తాలింపు కోసం ఆవాలు, బద్దమినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ చీలికల్ని వేసి ఆవాల్ని చిటపట్లాడనివ్వండి. దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, కరివేపాకుని వేసి ఆ తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని చక్కగా మగ్గనివ్వండి. తాలింపు వేగిపోయాక కుక్కర్ లో ఉడికించుకున్న కూరని కడాయిలోకి వేసేయండి. ఇప్పుడు కూరలోకి తగినంత ఉప్పుని వేసి కూర మొత్తాన్ని కలుపుకోండి. కూర పైన మూత పెట్టి నీరు 90% ఇంకిపోయేదాకా సెగ మధ్యస్థంగా ఉంచుకొని వేపుకుంటే సూపర్ గా ఉండే కొబ్బరి కూర శనగపప్పు కూర తయారైపోతుందండి. అలా నేను చూపించిన కడాయి 1,25,000 కిచెన్ అప్లయన్సెస్ స్టోర్స్ లో గానీ, పిజియన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో గానీ దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు డూ చెక్ ఇట్ అవుట్.